వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏదైతే తెల్లవారుజాము 4 నుంచి 5 గంటల లోపు జరిగినటువంటి ప్రమాదం, మరి పోలీసు వారు డిఎస్పీ గారు, ఏఎస్పీ గారు, సిఏ గారు వారు చెప్పిన వివరాల ప్రకారం ఏదైతే ఆ సమయంలో కొద్దిగా ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిద్రపోయినట్టుగా అనిపిస్తుంది. అదే రకంగా కొంచెం చలికాలంలో ఫాగ్ ఉండడం వల్ల కూడా కొద్దిగా మసకగా ఉంటుంది పరిస్థితి. డైరెక్ట్గా ఇంపాక్ట్ చూస్తే మీరు అటు పోవాల్సిన వ్యక్తి ఆ డిజైర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ రైట్కి రావడం, అక్కడి నుంచి వచ్చే వ్యక్తి డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఇంపాక్ట్. దురదృష్టం ఏమంటే ఆ కారులో ఉన్నటువంటి 7 మంది ప్రయాణించే వాళ్ళలో దాదాపు 5 మంది అక్కడికక్కడికే స్పాట్ డెడ్. 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కోలార్ నుంచి చిక్క హుసల్ అనే గ్రామం అని చెప్పి అక్కడ ఆ ప్రాంతం నుంచి చెప్పడం జరిగింది. ఇంకొక వెహికల్ ఏమో హైదరాబాద్ నుంచి వస్తున్నారు. సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే దురదృష్టకరం, అసలు చాలా దుర్ఘటన. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో చర్యలు కూడా ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 4 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఈ యొక్క బాడీస్ కానీ అదే రకంగా వారి కుటుంబ సభ్యులు కూడా వివరాలు చేర్చడం జరిగింది. ఇటువంటి దుర్ఘటనలు కూడా చూస్తున్నాం దాదాపు ఈ మధ్య కాలంలో. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి స్పీడింగ్ కావచ్చు, హైవేస్ మీద ఉన్నటువంటి చర్యలు ఏ రకంగా తీసుకోవాలా, కంప్లీట్గా ఈ యాక్సిడెంట్స్ని తగ్గించాలా, దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఒక బాధ్యతాయుతమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతా ఉంది. ఇటువంటి దుర్ఘటన ఈ ప్రాంతం మన జ్యూరిడిక్షన్లో జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు అదే రకంగా ఆ కుటుంబంలో ఉన్న 5 కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చేటువంటి స్పాట్ డెడ్ అక్కడ చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ వివరాలతో పాటు వారికి కూడా ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలో ప్రభుత్వం తరఫున అదే రకంగా పోలీస్ శాఖ వారు కూడా ఇమీడియట్గా దానికి రిలీఫ్ కూడా మెజర్స్ అని తీసుకున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.